వేషభాషలు వేరైనా మనమంతా ఒక్కటే. భారతీయులమే అన్న భావన 130 కోట్ల మంది ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యమే నా జన్మహక్కు, జై హింద్ వంటి నినాదాలతో కులమతాలకు అతీతంగా ఒక్కటై బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నాం. స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి భారత్ను ఆర్థిక రంగంలో అగ్రరాజ్యంగా, విద్యా సాంస్కృతిక రంగాల్లో విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యంతో మనందరం సమైక్యంగా ముందుకు సాగుతున్నాం. ఆ లక్ష్య సాధన కోసం ఎదురవుతున్న సవాళ్లు, అవరోధాలను ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాం. ఒకే దేశం ఒకే చట్టం అనే ఉద్దేశంతో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా మన పార్లమెంట్ రూపొందించిన చట్టాలన్నీ అమలు జరుగుతున్నాయి. ఇక ఒకే ప్రజ ఒకే చట్టం అన్న ఆశయాన్ని కూడా మనం నెరవేర్చుకోవాలి. దేశంలోని వివిధ మతాలకు ఆయా మత సూత్రాల ఆధారంగా చట్టాలు అమలు జరుగుతున్నాయి. దాని ఫలితంగా అనేక సామాజిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, ఉమ్మడి కుటుంబ ఆస్తిలో హక్కులు వంటి అంశాల్లో ఒక్కో మత చట్టం ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది. అది కుటుంబ సభ్యుల మధ్య అంతరాలను సృష్టిస్తోంది. నేటి ఆధునిక సమాజంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారు. వివాహం, విడాకుల్లో వారికి స్వేచ్ఛ లేదు. వారసత్వపు ఆస్తిలో హక్కు లేదు. దాని ఫలితంగా వారి జీవన స్థితిగతులు దుర్లభమైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఉమ్మడి పౌరస్మృతి ఒకటే ఆ సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపగలదు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశం కొత్తగా తెరపైకి వచ్చింది కాదని మనం గ్రహించాలి. స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తులో న్యాయ కోవిదులు, మేధావులు ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను గుర్తించారు. సమాజంలోని అన్ని మతాలకు, వర్గాలకు ఒకే చట్టం అవసరమని భావించి దానికి అనుగుణంగా ప్రాదేశిక సూత్రాల కింద 44వ అధికరణంగా దాన్ని చేర్చారు. ఆ అధికరణం కింద దేశ ప్రజలందరికీ ఒకే చట్టాన్ని రూపొందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలోని వివిధ న్యాయస్థానాలు పలు సందర్భాల్లో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా 35 ఏళ్ల క్రితం మన అత్యున్నత న్యాయస్థానం షాబానో కేసులో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వెల్లడించింది. అనంతరం మరికొన్ని సందర్భాల్లో సైతం సుప్రీంకోర్టు అదే విధమైన తీర్పులను వెల్లడించింది. భారత రాజ్యాంగంతో పాటు సుప్రీంకోర్టు తీర్పులను మనం గౌరవించాలి, ఆచరించాలి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై దేశంలోని వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పనలో ప్రభుత్వానికి తగిన సూచనలు అందించడానికి లా కమిషన్ సైతం చర్యలు చేపట్టింది. అదేవిధంగా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటు స్థాయీ సంఘం కూడా ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈ నెల 14వ తేదీ నాటికి సమర్పించాలని కోరింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిప్రాయాలను స్పష్టం చేస్తూ భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులను పొందుపర్చారని, ద్వంద్వ చట్టాల వ్యవస్థ తొలగిపోవాలని కోరుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తూ మతాలు, వర్గాలు ఆధారంగా చట్టాల రూపకల్పన జరగకూడదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావాలన్న భావనను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమాజంలోని ప్రతి ఒక్కరూ రాజకీయ, మతపరమైన దృక్పథంతో కాకుండా సామాజిక కోణంలో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోని పలు దేశాల్లో భిన్న మతాల, సంస్కృతుల, జాతుల ప్రజలు జీవిస్తూ తమ తమ సంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లకుండా ఒకే చట్టాన్ని అమలు చేసుకుంటూ సమైక్యంగా జీవిస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రమే మిగిలిన దేశాలకు భిన్నంగా మతాల ప్రాతిపదికన చట్టాలు అమలు జరుగుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో రాజ్యాంగం అందించిన మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలుగుతుందన్న ఆందోళనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయపరమైన పోరాటం చేసే హక్కును కూడా రాజ్యాంగం మనకు ప్రసాదించిందని వారు గుర్తించాలి. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విధంగా లౌకిక రాజ్యం ఏర్పాటుకు, సమానత్వ సాధనకు ఉమ్మడి పౌరస్మృతి ఒక్కటే మార్గం చూపగలదన్న విషయాన్ని మనం గమనించాలి. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలు అందరూ ఒక్కటే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు సాగుదాం.